గౌరవ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, హలో కర్నల్ చౌదరి గారు, ఏఐసిసి ఎక్స్ సర్వీస్ మెన్ సెల్ చైర్మన్ గారు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, హనుమంతరావు గారు, విజయశాంతి గారు, మధు యాష్కి గారు, అదేవిధంగా మరి జేవీ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, శ్రీశైలం గౌడ్ గారు, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన హర్షవర్ధన్ రెడ్డి గారు, హరివర్ధన్ రెడ్డి గారు, ప్రియ మిత్రులారా, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కరిస్తూ ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిసిసి ద్వారా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయించడం జరుగుతుంది. ఈ మధ్య పెహల్గాంలో జరిగిన సంఘటన వినపడుతుందా మహేష్? బెటర్ యూ కెన్ హియర్ సంథింగ్. ఈ మధ్య పెహల్గాంలో జరిగిన సంఘటన కశ్మీర్లో, ఆ తర్వాత భారత పాకిస్తాన్ 4 రోజుల యుద్ధం, దాని పరిణామాలపై మన ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్కి, నేవీకి, మన త్రివిధ దళాలకి సంఘీభావం తెలియజేస్తూ మొత్తం దేశం మన సైన్యం వెంబడి ఉండని ఒక సంకేతాన్ని ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని మన ఏఐసిసి దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో నిర్వహిస్తున్నది. పహల్గాం కాశ్మీర్లో జరిగిన సంఘటన అమానవీయమే కాదు, ప్రపంచంలో టెర్రరిస్ట్ యాక్ట్స్ లో అత్యంత క్రూరమైనది. మన అన్నలు, తమ్ముళ్ళు, భారతీయులని పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపించిన టెర్రరిస్టు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి నేర్పించి, వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి కాశ్మీర్ లోపలికి పంపించిన పాకిస్తాన్ ఉగ్రవాదులు మన సోదర భారతీయులని 26 మందిని చంపడం యావత్ ప్రపంచం, సభ్య సమాజం మొత్తం ఖండించింది. కేవలం భారతదేశంలో అలజడి సృష్టించడానికి, భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య విభేదాలు పెంచడానికి, కశ్మీర్ రాష్ట్రంలో తీవ్రంగా అలజడి పెంచడానికి పాకిస్తాన్ ప్రేరేపించిన ఉగ్రవాదం పెహల్గాం కాశ్మీర్ సంఘటన చెప్పి మొత్తం భారతదేశం ముక్త కంఠంతో ఖండించింది. ప్రపంచ దేశాలు ఖండించినాయి. ఈసారి పాకిస్తాన్కి సరి అయిన గుణపాఠం నేర్పించాలనే ఉద్దేశంతో భారత సైన్యం, భారత వాయుసేన, ఇండియన్ నేవీ పాకిస్తాన్కి దాడి చేసి వాళ్ళ ఉగ్రవాద హెడ్ క్వార్టర్స్, జైషే మహమ్మద్ కానీ, లష్కరే తోయిబా కానీ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ని మరి పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. భారత సైన్యం, భారత ఎయిర్ ఫోర్సు అత్యంత శూరత్వం, అత్యంత యుద్ధంలో నైపుణ్యం ప్రదర్శించి ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా ప్రపంచంలోనే భారతదేశం అంటే ఏందో మన సైన్యం, మన ఎయిర్ ఫోర్స్ నిరూపించింది. పాకిస్తాన్లో ఉన్న 9 ఉగ్రవాద కేంద్రాలని భారతదేశం ఎయిర్ ఫోర్సు పూర్తిగా ధ్వంసం చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ కొన్ని నగరాలపై, కొన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేసెస్ పై కొన్ని దాడులు చేయడం జరిగింది. తిరిగి బుద్ధి చెప్పడానికి
పాకిస్తాన్ ఆర్మీ మీద, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ మీద మన సైన్యం, మన ఎయిర్ ఫోర్స్ దాడులు చేసి మట్టి కనిపించిన విషయం కూడా గుర్తుపెట్టుకుంటాం. ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యం పూర్తిగా వాళ్ళు ఓడిపోయామనే దిశలో వారే ఫోన్ చేసి సీజ్ ఫైర్ అడగడం జరిగింది. ఈ విషయంలో భారతదేశంలో ప్రతి పౌరుడు, ప్రతి అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు మన సైన్యంతో, మన ఎయిర్ ఫోర్స్తో, మన నేవీతో మన సంఘీభావం తెలియజేస్తూ వారి వీరత్వం, శౌరత్వం, వారి యుద్ధంలో భారతదేశం యొక్క గౌరవం కాపాడి మనందరం గర్వపడే విధంగా ఏ విధంగా ముందుకు పోయినరో మనందరం మరి ప్రతి నిమిషం, ప్రతి గంట అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా చిన్న వయసులో, 16 ఏళ్ల వయసులో నేను సైన్యంలో చేరి చైనా బార్డర్లో, పాకిస్తాన్ బార్డర్లో అనేక సంవత్సరాలు యుద్ధ విమానాల పైలట్గా భారత సైన్యంలో పనిచేశాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక మాజీ సైనికుడిగా మన అందరం గర్వపడే విధంగా మన సైన్యం ఈ యుద్ధంలో వారి శక్తి సామర్థ్యాలు నిరూపించారు. ఎప్పటికైనా మనం ఇక్కడ సురక్షితంగా ఉన్నామంటే మన బార్డర్, మన జవాను మన బార్డర్లో మన కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమై పనిచేస్తున్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని, గాంధీ కుటుంబాన్ని బీజేపీ పార్టీ వారి మీద అనవసరమైన, అసందర్భమైన విమర్శలు చేస్తున్న విషయం కూడా మనం ఈ సందర్భంగా ఖండించాలి. స్వతంత్ర భారతదేశం చరిత్రలో ఏదైనా కుటుంబం దేశాని కోసం త్యాగం చేసిందంటే గాంధీ కుటుంబం భారత సమైక్యతకి, సమగ్రతకి ప్రాణత్యాగం చేసిన కుటుంబాన్ని, వారికి దేశభక్తి లేదని అన్ని రకాలుగా వికారమైన, వికృతమైన బీజేపీ విమర్శలని మనం తిప్పికొట్టాలి. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ సందర్భంగా ఈసారి మన సైన్యం ఏ విధంగా అయితే 1948లో, 1965లో, 1971లో భారతదేశం పాకిస్తాన్ని మట్టి కరిపించింది, అదేవిధంగా ఈసారి కూడా ఈ 4 రోజుల యుద్ధంలో కూడా మన సైన్యం, మన ఎయిర్ ఫోర్స్, మన నేవీ, మన అందరం గర్వపడే విధంగా పనిచేసినందుకు మనందరం కూడా వారికి సంఘీభావం, సపోర్టు, మద్దతు ఉండాలని కోరుకుంటూ అందరూ చేతులెత్తాలి. జై హింద్, జై హింద్, మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్, జై హింద్. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు, వారి మిత్రబృందం అందరూ, ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మిత్రులందరికీ, మీ అందరికీ కూడా నమస్కారాలు. పెద్దలు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, ఆల్ ఇండియా ఎక్స్ సర్వీస్ మెన్ చైర్మన్ రోహిత్ చౌదరి గారు, పెద్దలు, గౌరవనీయులు, భారత సైన్యంలో పనిచేసిన తర్వాత రాజకీయాలకు వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు, గౌరవనీయులు హనుమంతరావు గారు, మధు యాష్కి గారు, విజయశాంతి గారు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు, సైన్యంలో పోరాడి విరమణ చేసి వాళ్ళకు వచ్చినటువంటి యోధులందరూ కూడా నమస్కారాలు. పాకిస్తాన్తో విరోచితంగా పోరాడి ధైర్య సాహసాలని చూసినటువంటి సైనికులందరికీ కూడా
సెల్యూట్, వందనాలు. పహల్గాంలో జరిగిన సంఘటన తర్వాత మన సైనికులు విరోచితంగా ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడి పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థల్ని ఛేదించడం జరిగింది. మిత్రులారా, పహల్గాం సంఘటన జరిగిన 3వ రోజున హైదరాబాదులో ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 100 దేశాల ప్రతినిధులు కొవ్వొత్తుల ర్యాలీ చేసి ఆనాడు ఇందిరాగాంధీ గారిని స్మరించుకోవడం జరిగింది. కారణం, శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా చేసిన యుద్ధంలో భారతదేశం విజయం సాధించడమే కాకుండా ఒక కొత్త దేశం బంగ్లాదేశ్ను సృష్టించిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారిది. ఇలా బీజేపీ నాయకులు తన గురువులుగా పోల్చుకునే వాజ్పేయి గారు పార్లమెంట్ సాక్షిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని అపర కాళీమాతగా సంబోధించినటువంటి సందర్భం. ఇలా నెహ్రూ, ఇందిరాగాంధీ మొదలుకొని ఇవాళ మన నాయకుడు రాహుల్ గాంధీ వరకు ప్రాణాలు లెక్క చేయకుండా ధైర్యంగా దేశం కోసం పోరాడుతున్న సందర్భం. మిత్రులారా, ఈ దేశం ఒకటిగా ఉండాలని, అఖండంగా ఉండాలని రాహుల్ గాంధీ గారు పోరాడుతూ ఉంటే సైన్యం విరోచితంగా పోరాడుతున్న సందర్భంలో ట్రంప్ మాటలకి తలొగ్గి తోక ముడిచిన బీజేపీ నాయకులు ఇవాళ రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తూ తన తప్పిదాల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్న ఈ వేళ ఇవాళ జైహింద్ సభ హైదరాబాద్లో నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకు నిర్వహిస్తూ ఉన్నాం? దేశం మనందరిది. రాజకీయాలకు అతీతంగా ఇవాళ సైన్యంతో మనమందరం కూడా బాసటగా నిలవాలి, వారికి సంఘీభావం తెలపాలి, భవిష్యత్తులో మీతో మేము ఉన్నామని చెప్పడానికి ఇలా రాహుల్ గాంధీ, ఖర్గే ఆదేశాల మేరకు హైదరాబాదులో ఈ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు వచ్చినారు మీకు సందేశం ఇవ్వటానికి, ఈ దేశంలో జరుగుతున్నట్టు కుల్చిత రాజకీయాలకు వివరించడానికి. మిత్రులారా, జైహింద్ సభ మనందరికి ఒక స్ఫూర్తి. ఈ జైహింద్ సభ ద్వారా విరోచితంగా పోరాడిన సైనికులందరికీ కూడా మనమందరం చేతులెత్తి జై కొట్టాల్సిన అవసరం ఉంది. వీర సైనికులకి సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. అందరం కూడా జై జవాన్ అని నినాదాలు ఇచ్చి చేతులెత్తాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. జై జవాన్.